హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైలా ఏంజల్స్. సో రేపైతే సండే అండ్ ఈరోజు సాటర్డే. నేను ఈ వీడియో సాటర్డే తీస్తున్నా. రేపు సండే కాబట్టి రేపటి కోసం ఇడ్లీకి పిండి కలుపుతున్నా. ఇడ్లీకి ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సండే మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను అండ్ దాంట్లోకి చట్నీ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్కి. సో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీనే కాబట్టి సండేకి అయితే మార్నింగ్కి ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇడ్లీ విత్ చట్నీ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. మాకైతే ఇడ్లీ విత్ చట్నీ కాంబినేషన్ ఇష్టం సాంబార్ కన్నా. సో అందుకని మేము సాంబార్ ఎక్కువగా చేసుకోము, చట్నీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఇడ్లీ చట్నీతో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు సండే కాబట్టి మార్కెట్ నుంచి అయితే కూరగాయలు తీసుకొచ్చారు. సో వాటిని అయితే క్లీన్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. సో ఇంకా మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నంకి అయితే ఎవ్రీ సండే బిర్యానీ చేస్తాను, కానీ ఈసారి మా ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు, వాళ్ళందరికీ కోల్డ్ అండ్ కాఫ్. అందుకని ఈరోజు నో చికెన్, ఓన్లీ బగారా రైస్ అండ్ దాల్చా చేశాను. దాల్చాని తెలుగులో ఏమంటారో తెలియదండి, ఏమీ అనుకోవద్దు. సో బగారా రైస్ దాల్చా అయితే లంచ్కి తినేసాము. మా ఇంట్లో సో వీడియోలో చూస్తున్నారు కదా, ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సింపుల్గా అయితే మేము చేసుకుంటాము దాల్చా. చూసేయండి ఎలా చేస్తారో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు. అండ్ ఇంకోవైపు అయితే బగారా రైస్కి కూడా ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే అందరికీ తెలుసు ఎలా చేసుకుంటారో, సో మేము కూడా అలాగే చేసుకుంటాం. సో ఇదైతే మా సండే లంచ్ అండి. ఎవరికి హెల్త్ బాగాలేదు కాబట్టి సింపుల్గా ఇలా బగారా రైస్ అండ్ దాల్చా చేసుకొని అయితే తిన్నాము. సో ఈ రోజుకి ఇంతే గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో లాస్ట్కి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.